నమస్తే, నా పేరు దేవేంద్ర యాదవ్. ప్రజా ఎన్కౌంటర్ న్యూస్కి స్వాగతం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏదైతే గ్రామ స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్రంలోనే చీఫ్ మినిస్టర్గా ఎదిగిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అతను ఏ విధంగా కృషి చేసిండో గ్రౌండ్ లెవెల్ నుంచి ఈరోజు చీఫ్ మినిస్టర్ దాకా ఎదిగినటువంటి తరుణం అనేది చాలా అద్భుతమైన. ఇది యువతకు ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేసి ఒక కింది స్థాయి నుంచి సీఎం స్థాయిగా ఎదిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా వెలుగు దినపత్రికలో మార్నింగ్ న్యూస్లో వెలుగు దినపత్రికలో ఒకసారి చూసినట్లయితే V6 వెలుగులో ఒక యాడ్ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నీలం ముద్రాజ్, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అనుక్షణం అనునిత్యం ప్రతి ఇంటికి సంక్షేమం లక్ష్యంగా, ప్రతి వాడకు అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం తెలంగాణ అభివృద్ధి ధ్యాసగా పనిచేస్తూ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ అన్ని వర్గాలకు అపన్న హస్తం అందిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రగతి సాధకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం ముద్రాజ్, టీమ్ ఎన్ఎంఆర్ తెలంగాణ. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం ముద్రాజ్ గారు వారి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి మనం యాడ్ని చూస్తున్నాం. మనం ఇక V6 వెలుగులో ప్రధానమైన వార్త ఒకసారి చూసుకున్నట్లయితే ప్రైవేట్ కాలేజీల బంద్ విరమణ, సర్కార్తో మేనేజ్మెంట్ల చర్చలు సఫలం. 3-4 రోజుల్లో 600 కోట్ల బకాయిలు విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి హామీ, త్వరలోనే మిగిలిన 300 కోట్లు కూడా చెల్లిస్తామని వెల్లడి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ను ప్రైవేట్ కాలేజీలు యజమానులు విరమించుకున్నారు. ప్రభుత్వంలో చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ప్రజాభవన్లో ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్లతో చర్చలు జరిపారు. అనంతరం బట్టి మాట్లాడుతూ ప్రైవేట్ కాలేజీల యజమానులకు గతంలో చెప్పినట్టుగా 1200 కోట్లకు సంబంధించిన 600 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని తెలిపారు. మొత్తానికైతే ఫీజు రియంబర్స్మెంట్స్ ఉంటుందిగా కాలేజీల ఈ మధ్యలో అది నిరసన వ్యక్తం చేస్తూ ఆ కళాశాలన్నీ బంద్ జరపడం జరిగింది. అయితే దానికి ప్రధాన కారణం ఏంటంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ సమావేశంలో గట్టిగానే అరుచుకోవడం జరిగింది వాళ్ళ యజమానులకు. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఏదో డొనేషన్లు ఉన్నాయి, డొనేషన్ల కథ ఏంది, కార్ఖానం ఏంది, మీరు వచ్చే సంవత్సరాల నుంచి మరి ఏ విధంగా డొనేషన్లు తీసుకుంటారో అవి కూడా మేము చూస్తాం. ఏదో మా ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం ఇది తీవ్రమైన హెచ్చరికలని మేము భావిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఘాటు వ్యాఖ్యలు చేసిండో ఆ ఘాటు వ్యాఖ్యలకు ఎమ్మడే తలొంగే వెనుకకు తగ్గినట్టు మనం చూసుకోవచ్చు. కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నది వాళ్ళే. సీఎం రేవంత్ రెడ్డి నగరంలో ఒక ప్రాజెక్టును ముందుకు సాగనిస్తలేరు. ITIRను రద్దు చేయడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. మెట్రో రైలును 1 కిలోమీటర్ కూడా పొడిగించనివ్వలే. ఏదైతే అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ఇటు కిషన్ రెడ్డి అటు కేటీఆర్ ఇద్దరు కావాలనే అడ్డుకోవడం జరుగుతుంది. ఏ పని చేసినా వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చినటువంటి వార్త మనం చూస్తున్నాం. కమిషన్ల కోసం కాళేశ్వరం కొత్త సెక్రటరీ, ప్రతిపక్షాలపై నిఘా కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ను కేసీఆర్ కట్టిండు. ప్రాణ భయంతో ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు నిర్మించుకున్నాడు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఆ అప్పులు మిత్తులకే నెలకు 6,500 కోట్లు పోతున్నాయి. రాష్ట్రంలోనే డ్రగ్స్ సంస్కృతి తెచ్చిన విషపురుగు కేటీఆర్. బీఆర్ఎస్ను ఒక్కొక్కరిని హరీష్ రావే బయటకు పంపిండు. బండి సంజయ్ లెటర్ రాస్తే గోపీనాథ్ మరణంపై ఎంక్వైరీ చేస్తారట. పిల్లల జీవితాల్లో ప్రైవేట్ కాలేజీలో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని చెప్పి నిన్న మీడియా సమావేశంలో ఘాటైన వ్యాఖ్యలు చేసింది మనం చూస్తున్నాం.
రాష్ట్రంలో కేటీఆర్ చేసిన అభివృద్ధి ఏంది? గంజాయి డ్రగ్స్ కల్చర్ని తీసుకొచ్చిండు. మా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను రౌడీ అని అంటున్నాడు. ఎవరు రౌడీ? దీపావళి పండుగ రోజున గంజాయి కొట్టేవాడు రౌడీ అవుతాడా, లేదంటే పేదలకు అండగా నిలబడే వాడు రౌడీ అవుతాడా? కేటీఆర్ కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ మధ్య బంధం పెరిగింది. కిషన్ రెడ్డి ఎందుకు మూసి ప్రక్షాళన అడ్డుకుంటున్నావు? ఎందుకు కేటీఆర్కు లొంగిపోయినావు? ప్రజలకు సమాధానం చెప్పు. బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్న చెరువులను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నందుకు హైడ్రాపై విషం చెబుతున్నారా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న ఎట్లా సుధాకర్ రెడ్డి ఎవరు? బీఆర్ఎస్ నేత కాదా? సున్నం చెరువు, నల్ల చెరువును ఆక్రమించుకున్నది నిజం కాదా అంటూ ఏది హైడ్రా పైన ప్రతిపక్షాలు ఏ విధంగా విమర్శలు చేస్తున్నారో వాటికి కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇకపోతే పీజీ రియంబర్స్మెంట్పై లేఖలపై సిట్ వేస్తాం. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు? పీజీ రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఇవి. ఇప్పుడు ఎవరెవరికి బకాయిలు ఉన్నాయి అనే విషయంపై సీట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తాం. విద్యా వ్యాపారం కాదు. మీ వ్యాపారం తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించవద్దు. మీ స్వార్థం కోసం పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైన రాజకీయ పార్టీలైన కఠినంగా వ్యవహరిస్తాం. ప్రైవేట్ కాలేజీలకు విడుదల వారీగా ఫీజు రియంబర్స్మెంట్స్ చెల్లిస్తే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 3 నెలల్లో 6 నెలలకు బకాయిలు చెల్లిస్తుంది. కానీ నిబంధనల ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్స్ అడుగుతున్న మీరు కాలేజీ యజమానులా? మరి ఆ నిబంధన ప్రకారం కాలేజీలు నడుస్తున్నాయా లేదా అని అధికారులను తనిఖీలు పంపిస్తే కాలేజీలకు తాళాలు వేసుకొని ఎందుకు పోతున్నారు? మీ తీరు వల్ల పోయిన అకాడమిక్ ఇయర్ వెనక్కి వస్తుందా? ఏదైతే 2014 నుంచి ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్స్ ఎవరెవరికి ఉన్నాయి, ఎవరు అర్హత కలిగి ఉన్నారు, దానిపైన పూర్తి సిట్ వేస్తారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చినట్టు వార్త మనం చూస్తున్నాం. కిషన్ రెడ్డి కేటీఆర్ ఏకమై మెట్రో, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్, ఫ్యూచర్ సిటీకి అడ్డు పుల్లలు వేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నగర ప్రజల కోసం పరితమించిన పీజేఆర్, శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేవారు. నగర అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డి, కేటీఆర్ను ఇప్పుడు జనం బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారు అని తెలిపారు. డ్రగ్స్ సంస్కృతిని తెచ్చిన విషపురుగు కేటీఆర్ అని, కేసీఆర్కు అండగా నిలబడ్డోళ్లను బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు బయటికి పంపేశారని ఆయన అన్నారు. అన్న చెల్లెలకు కలిసి ఉంటే సమస్య వస్తుందని కవితను కూడా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు బయటికి నెట్టేశాడు అని వ్యాఖ్యలు ఘాటుగా చేసినట్టు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కొత్త సెక్రటరీ కేసీఆర్ కట్టారని, ప్రతిపక్ష నాయకులను సీసీ కెమెరాల్లో చూసేందుకు, ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించారని ఆయన మండిపడ్డారు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని కేసీఆర్కు అప్పగిస్తే 8 లక్షలు 11,000 కోట్ల అప్పు చేసి ఇచ్చారని ఫైర్ అయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో సీఎం రెడ్డి వివిధ అంశాలపై మాట్లాడారు. ఏది కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టిందని చెప్పి, ఏది మన ప్రతిపక్షాల నిఘాల కోసం కంట్రోల్ రూమ్ కట్టిందని చెప్పి పెద్ద ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి మన వార్తను మనం చూస్తున్నాం. ఒబెసిటీ, డయాబెటీస్ ఉంటే వీసాకు అమెరికా నో. డయాబెటీస్, ఒబెసిటీ ఉంటే జబ్బుల వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే వీసా నిరాకరించవచ్చు అంటూ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సర్కార్ కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది. ఇకపై ఈ గైడ్లైన్స్ వర్తింప చేయాలని ఓబీసీ కౌన్సిలర్ ఆఫీసులకు ఆదేశాలు పంపినట్టు సిబిఎస్ న్యూస్ వెల్లడించింది. ఏదైతే డయాబెటిక్, ఓబిడిసి అలాగే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి వీసా రావడం కష్టమవుతుందట. దాని తగ్గట్టు ఇప్పుడు అమెరికా కొత్త నిబంధనలు పెట్టినట్టు మన వార్త చూస్తున్నాం. ఆస్తి రాసివ్వట్లేదని మామకే నిప్పు పెట్టిండట. ఆస్తి రాసివ్వట్లేదని కోపంతో అల్లుడు మామపై పెట్రోల్ పోసి నిప్పంటించాడట. ఇందుకు కన్న కూతురే సహకరించిందట. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో మెన్నూరులో జరిగిందట. ఇది మరి ఘోరం కాదు. ఆస్తి కోసం అల్లుడు తన మామని తగలబెడుతుంటే దానికి సహకరించింది కన్న కూతురే సహకరించిందట. మరి ఇంకా ఈ కాలం ఈరోజు ఈ వ్యవస్థ అట్లుంది. మనం మాంచనూరు సీడ్ బ్యాగ్కు జాతీయ గుర్తింపు. సేంద్రియ విధానంతో విత్తనాలను తయారు చేసి కమ్యూనిటీ బ్యాంకును ఏర్పాటు చేసిన మాంచనూరు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ
ప్లాంట్ సిల్వర్ అవార్డు దక్కిందట. డిడిఎస్ మహిళలు ఈ నెల 12న ఢిల్లీలో ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నెల 12న ఢిల్లీలో మహిళలు ఈ అవార్డును అందుకునే వార్త మనం చూసినాం. గెలిచేది ఎవరు, మెజారిటీ ఎంత? జూబ్లీస్ బైపోల్పై జోరుగా బెట్టింగ్స్, 100 కోట్లు చేతులు మారుతున్నట్లు అంచనా. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పైనే పందెం. కాంగ్రెస్ గెలుస్తుందంటూ ఎక్కువగా బెట్టింగ్ వేస్తున్న పందెం రాయలు. జూబ్లీస్ బై ఎలక్షన్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతున్నాయి. పోలింగ్కి ఇంకా 3 రోజులు, ఫలితాలు వెల్లడికి వారం టైం ఉన్నప్పటికీ మారుతున్న సమీకరణాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు గెలుపోవటములపై పందాలు నడుస్తున్నాయి. గెలుపు ఎవరిదైనా అంశంతో పాటు మెజారిటీ ఎంత అనేదాని చుట్టూ కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కాకుండా పొరుగు ఉన్న ఏపీ రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు కూడా బెట్టింగ్లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ బై ఎలక్షన్ సందర్భంగా చేతులు మారే అక్రమ నగదు విలువ 100 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఏదైతే జూబ్లీస్ ఎలక్షన్లు ఉన్నాయో దానిపైన పూర్తిగా బెట్టింగ్ రాయలు జోరుగా బెట్టింగ్ 100 కోట్లతోటి బెట్టింగ్లు జరుపుతున్నారట. మరి ఈ 100 కోట్ల బెట్టింగ్లు చేసే బదులు ఏదో మంచి కార్యక్రమాలు చేసినా మంచిగా ఉంటుంది. మీరు ఈ బెట్టింగ్లో పైసలు పోగొట్టుకోవడం తప్ప ఏం లేదు ఆడ. మాగంటి గోపీనాథ్ మరణంపై రాజకీయ దుమారం. ఆయన తల్లి వ్యాఖ్యలతో కలకలం. విచారణ జరపాలన్న బండి సంజయ్. ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేస్తామన్న సీఎం రేవంత్. కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు సైలెన్స్గా ఉన్నారట. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతున్నది. తాజాగా ఆయన తల్లి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నా కొడుకు మరణానికి మిస్టరీగా మార్చారు, ఏం జరిగిందో కేటీఆర్ చెప్పాలి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గోపీనాథ్ మరణంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ తనకు లేఖ రాస్తే విచారణ జరిపించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే గోపీనాథ్ తల్లి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ కానీ బీఆర్ఎస్లోని ఇతర ముఖ్య నేతలు కానీ స్పందించకపోవడం చర్చకు దారితీసిందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిశ్శబ్ద విప్లవం. సర్వేలో బీఆర్ఎస్కి అనుకూలం. హరీష్ రావు చెప్తున్న మాట మనం చూస్తున్నాం. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, మాట్లాడేందుకు ఏమీ లేక కవిత ఎపిసోడ్లో తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. వికాసం కావాలా, విధ్వంసం కావాలా అనేది ప్రజలకు తెలుసుకోవాలంటూ హరీష్ రావు చెప్పుకొచ్చిన వాటమ్మ ముచ్చట మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిశ్శబ్ద విప్లవం రాబోతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని స్పష్టం చేశాయని చెప్పారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదని, అందుకే బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తుందని, మహిళలు, ముస్లింలు ఓట్ల కోసం బెదిరిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో హరీష్ రావు మాట్లాడిన వార్త మనం చూసినాం. బడులు బస్టాండ్ల వద్ద కుక్కలు కనిపించవద్దు, వాటిని పట్టుకొని షెల్టర్లకు తరలించండి. సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆసుపత్రులు, గ్రౌండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కట్టడి చేయాలి. హైవేలు చుట్టుపక్కల తిరిగే పశువులను కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ. 8 వారాలు టైం ఇచ్చిన సుప్రీం. సిఎస్లపైనే అమలు బాధ్యత. తదుపరి విచారణ జనవరి 13కు వాయిదా పడ్డదట. ఏదైతే బడులు బస్టాండ్లు ఉన్నాయో అక్కడ పరిసర ప్రాంతాల్లో కుక్కలు ఉండటానికి వీలు లేదంటూ వాటిని ఎమ్మడే కట్టడి చేయాలని చెప్పి అక్కడ జరిగిన ఉన్నత సిఎస్ పైన బాధ్యతలు అప్పచెప్పిన వాటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కడ చూసినా కుక్కలు విపరీతంగా పోతుంది. చిన్నపిల్లలు గిట ఒక గల్లీకి గణించి ఆడిపోవాలంటేనే కుక్కల భయం చాలా ముట్టుకుంది. ఈ మధ్యలో ఎన్నో సంఘటనలు కూడా మనం చూసినాం. చాలా విషాదకరమైన ఘటనలు కూడా జరిగినాయి. అందుకే ఆ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని బడుల బస్టాండ్ల వద్ద కుక్కలు అనేది కనిపించవద్దని చెప్పి హైకోర్టు ఆదేశించినటువంటి వార్త చూస్తున్నాం. దానిపైన విచారణ కూడా 13వ తారీఖు వాయిదా పడినట్టు మనకు ఈ వార్తలో కనిపించింది. V6 వెలుగు పేరుతో బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం చేస్తుందట. అచ్చం వెలుగును పోలిన డిజిటల్ కాపీలో క్రియేట్ చేసిన సర్క్యులేట్ పూటకో క్లిప్పింగ్ వదులుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్. సైబర్ క్రైమ్ పోలీసులను V6 వెలుగు యాజమాన్యం ఫిర్యాదు చేసిరట. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
V6 వెలుగు పేపర్ను ఇది ఫేక్గా ప్రచారం చేసి విడుదల చేస్తున్నాడు. అది ఎవరో కాదు, బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటూ వాళ్ళపైన ఫిర్యాదు చేసినది మనం చూస్తున్నాం. ఓసి పిచ్చిదానా కంగారు పడకు, నేను కుక్కగా రోడ్డు మీదకు రావద్దని ఈ విషయంలో వచ్చా అంతే. ఏదైతే ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిందో, ఏది బడులు బస్టాండ్ల వద్ద కుక్కలు కనిపించవద్దని చెప్పి దానికి సంబంధించినటువంటి మనం తీన్మార్ కార్టూన్ని మనం చూస్తున్నాం. బనకచర్ల టెండర్లు రద్దు, అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఏపీ వెనుకడుగు. ఈ ప్రాజెక్టును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న తెలంగాణ కేంద్రానికి లేఖలు రాసిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్. కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు కేంద్ర సంస్థల నుంచి అభ్యంతరాలు. దీంతో ప్రాజెక్ట్ టెక్నికల్గా సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చిన ఏపీ బనకచర్ల స్థానంలో ఇది జీసీ లింక్ను పోలవరానికి తరలించే ఎత్తుగడ. అదే జరిగితే మనకు నష్టమేనని ఆందోళన. ఇది ఇంకా బనకచర్ల అనేది సాధ్యం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకంగా ఉంది, ప్లస్ సెంట్రల్ నుంచి వ్యతిరేకం రావడంతో బనకచర్ల టెండర్లు అయితే రద్దు చేసిన మొత్తానికైతే. కానీ మరో ఇంకోటి ఎత్తుగడకు ఆంధ్ర ప్రభుత్వం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే జీసీ లింకును పోలవరానికి తరలించే ఎత్తుగడ కొనసాగుతుందట, దానివల్ల గిట మనం తెలంగాణ రాష్ట్రానికి ముప్పు ఉందని మన నష్టం జరుగుతుందని చెప్పి మనకు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ వెనుకడుగు వేసింది. ప్రాజెక్టు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టర్ తయారీకి పిలిపించిన టెండర్లను రద్దు చేసిందట. మొత్తానికి అయితే బనకచర్ల టెండర్లు రద్దు అయితే జరిగింది. ఇది V6 వెలుగు యొక్క ప్రధానమైన వార్తలు మనం చూస్తున్నాం. అలాగే శనార్థి తెలంగాణ మెయిన్ ఎడిషన్లో వచ్చిన ప్రధాన వార్తలు చూస్తున్నాం మనం. చూద్దాం. పత్తి రైతు కన్నీటి గోస, CCI కొర్రీలతో దిక్కుతో CCI కొర్రీలతో తోచని స్థితి. కొనుగోలు పరిమితిని ఎకరాకు 12 నుండి 7 క్వింటాలకు తగ్గించిన వైనం. 12% మించి తేమ ఉంటే కొనుగోలు చేయమని CCI. దీంతో నష్టం వచ్చిన ప్రైవేట్ వ్యాపారులకి అమ్ముతున్న రైతులు. జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో పాలక ప్రతిపక్షాల బిజీ. ప్రతి రైతు కష్టం తీర్చే నాదుడు ఎవరు? మొత్తానికైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమైన ప్రతిపక్షాలైన మొత్తానికి జూబ్లీస్ ఎన్నికల్లోనే ఉండడం మనం చూస్తున్నాం. ఈ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ప్రజలు మాత్రం అస్తవ్యస్తంగా గోసలు పడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి తేమ శాతం తగ్గడంతో ప్రభుత్వం కొనుగోలు 12 క్వింటాల నుంచి 7 క్వింటాలకే పరిమితమైందట. దీంతో పత్తి రైతులు అరిగోస పడుతున్నట్టు మనం ప్రధానమైన వార్త చూస్తున్నాం. తెలంగాణలో ఈ సీజన్లో సుమారు 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. ఆదిలాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్లో రైతులు 84 లక్షల క్వింటాలు దిగుబడిని ఆశించారు. కానీ అధిక వర్షపాతం రైతుల కుంపముంచింది. పెద్ద ఎత్తున పంట నష్టం జరిగి దిగుబడి తగ్గిపోయింది. చేతికి వచ్చిన పంట కూడా తేమతో నల్లబడి నాసిరకంగా మారింది. మరోవైపు యాప్ తెచ్చిన తాంటతో ప్రతి రైతులు కష్టాలు పడుతున్నారు. అవగాహన లేక, డేటా సరిపోలేక ఆగమోగం అవుతున్నారు. కాపస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ వ్యవస్థ కూడా రైతులకు సమస్యలు సృష్టిస్తుంది. ఒకవేళ స్లాట్ మిస్ అయితే మళ్ళీ బుక్ చేసుకోవాలి. కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలంటే రైతులు తమ పంట వివరాలను, ఆధార్ నెంబర్లను అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే సీజన్ ప్రారంభ సమయంలో రైతులు ఏ పంటలు ఎన్ని ఎకరాలలో సాగు చేశారు అనే వివరాలను వ్యవసాయ అధికారులు సేకరిస్తారు. ఆ డేటాను ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఏదైతే కిసాన్ యాప్ ద్వారా గిట రైతులు ఇబ్బందులు పడుతున్నారట. వాటి వల్ల ఆధార్ కార్డులు అవన్నీ ఎంటర్ చేయాలంటే ఒకవేళ స్లాట్ బుకింగ్ క్యాన్సిల్ అయినాక మరొకసారి చేయడంతో చాలా ఇబ్బందులు గురవుతారు. అలాగే అకాలమైన వర్షానికి పత్తులు కూడా కొంచెం డ్యామేజ్ అయినట్టుగా మనం చూస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పత్తి రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత అయినా వెంటనే పత్తి రైతుల సమస్యలను చూడవలసిందిగా మనం కోరుతున్నాం. మరో వార్త చూసుకున్నట్లయితే బీసీలకు తీపి కబురు. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు. అధికారికంగా రాజకీయ పార్టీగా నమోదు. ఎన్నికల సంఘం తరపున ఆర్డర్ జారీ చేసిన ఎం మకరందు.
ఎన్నికల సంఘం నుండి బీసీలకు తీపి కబురు వచ్చింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. అధికారికంగా రాజకీయ పార్టీ నమోదు ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఆర్డర్ నెంబర్ 759/TG SECL 2025 తేదీ 7/11/2025 ద్వారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ పార్టీ అధినేత తీర్మానం మల్లన్న చెప్పారు. మొత్తానికైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తిగా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎన్నికల సంఘం కూడా ఆమోద ముద్ర పన్నెండు ఇది తెలుస్తుంది మనకు. పాలన అస్తవ్యస్తం, జూబ్లీహిల్స్ పైన పార్టీల ఫోకస్, పాలన పక్కకు, ఉప ఎన్నికకే ప్రాధాన్యం. నియోజకవర్గంలో కనిపించని ఎమ్మెల్యేలు, మంత్రుల ముఖం జూబ్లీహిల్స్లోనే. రాష్ట్ర వ్యాప్తంగా స్తంభించిన పాలన, ఆగిపోయిన అభివృద్ధి పనులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాష్ట్రంలో పాలన స్తంభించిపోయింది. అధికార ప్రతిపక్షాలు, 3 పార్టీలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు సైతం తమ సొంత నియోజకవర్గాలను పక్కన పెట్టి జూబ్లీహిల్స్లోనే మగం వేయడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. దీంతో అభివృద్ధి పనులు ఆగిపోవడంతో పాటుగా సమస్యలు విలయతాండంగా వెలుస్తున్నాయట. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం పూర్తిగా అస్తవ్యస్తంగా కొనసాగింది. రైతులను పట్టించుకునేటోళ్ళు, విద్యార్థులను పట్టించుకునేటోళ్ళు, ఉద్యోగులను పట్టించుకునేటోళ్ళు నాదులు లేకుండా అయిపోయింది. మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికలపైనే ఏదైతే 3 పార్టీలు ఉన్నాయో, ప్రధానమైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా జూబ్లీహిల్స్ ఎన్నికలపైనే ఉన్నారు. అక్కడ ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను అరిగోస పడుతున్నా కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేదంటూ మనం ప్రధాన వార్త చూస్తున్నాం. ఎన్నికల తారుమారుతోనే మోదీ పీఎం అయిందట. ఈ విషయాన్ని నేను నిరూపిస్తా. హర్యానాలో ఓట్ల చోరీని ఈసీ ఖండించలేదు. ఢిల్లీలో ఓట్లు వేసిన వాళ్ళు బీహార్లోనూ ఓటేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొత్తానికి అయితే రాహుల్ గాంధీ మొత్తం ఓట్ల చోరీ అనే అంశం పైన ఉండడం మనం చూస్తున్నాం. ఎందుకంటే హర్యానాలోనూ ఓట్ల చోరీ జరిగిందని చెప్పి పక్క ఆధారాలతో చూపించినా కానీ ఈడీ అసలు ఖండించలేదని చెప్పి ఆరోపణలు చేస్తున్న విషయాన్ని మనం చూసినాం. రేవంత్కు ఓటమి భయం, ఓటు వేయకపోతే పథకాలు ఆప్తనని బెదిరిస్తున్నాడు. అదే మన రేవంత్ బాబు సొమ్మ. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు జూబ్లీ ప్రజలు బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పినటువంటి వార్త చూస్తున్నాం. భారత పర్యటనకు ట్రంప్, వచ్చే ఏడాది ఇండియాకు పర్యటన ఉండొచ్చని డొనాల్డ్. మోదీపై ప్రశంసల వర్షం, భారత్తో వాణిజ్య చర్చలు బాగా జరుగుతున్నాయని వెల్లడి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు రావడానికి సిద్ధమవుతున్నారు. తన ప్రియ మిత్రుడు మోదీ కోరిక మేరకు ఇండియాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మీడియాకు తెలిపారు. వచ్చే సంవత్సరం ఆయన పర్యటన ఉండే అవకాశం ఉందట. ఏదైతే 2026లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా పర్యటన వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ మనం వార్త చూస్తున్నాం. టీఆర్పీలోకి భారీ చేరికలు. టీఆర్పీలో చేరిన భూపాలపల్లి వివిధ పార్టీ నేతలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రవి పటేల్, టీఆర్పీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలి. తీర్మానం మల్లను సీఎం చేసుకుందామని పిలుపునిచ్చిందట. ఏదైతే అక్కడ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ చెప్పినటువంటి వార్త చూస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కోటం రవి పటేల్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్పీలో చేరారు. టీఆర్పీలో చేరిన వారికి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించాడు. మొత్తానికైతే టీఆర్పీ పార్టీలో ఒక సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి మొత్తం ప్రజలందరూ మొగ్గు చూపుతున్నట్టు వార్త ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు టీఆర్పీలో వందల మంది చేరికలు మనం వార్తలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. కేటుగాలు అరెస్ట్, సైబర్ నేరాలపై పోలీసులకు ఫోకస్. వివిధ రాష్ట్రాల్లో గాలించి మరీ అరెస్టులు. 55 మంది నుండి 107 కోట్లు రికవరీ చేశారట. మొత్తం 66 లక్షల బాధితులకు అందజేశారట. మనం మిగతా పైసలు మరి ఏం చేస్తారో మరి చూడాలి. కేటుగాల నుంచి వసూలు చేసినట్టు అమౌంట్ ఎంత? 100 కోట్లు అయితే మన వాళ్ళకి వంచింది మాత్రం, బాధితులకు వంచింది మాత్రం 66 లక్షలు అన్నట్టు. మన మిగతా పైసలన్నీ మరి ఏం చేస్తారో మరి అవి కూడా తెలిపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 10 మందిని చంపేసిన నర్సు, నైట్ షిఫ్ట్ ఒత్తిడితో మేల్ నర్సు ఘాతుకం. 2023 డిసెంబర్ నుంచి 2024
మధ్య దారుణాలు. బెర్లిన్ ఫురెన్స్లోని ఆసుపత్రిలో ఘటన. జీవిత ఖైదు విధించిన కోర్టు. మొదటి 27 మందిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణ. మొత్తానికైతే ఆమె నైట్ 10 మందిని చంపేసిందట ఒక నర్సు. ఆమె పని ఒత్తిడి వల్ల ఏం చేయాలో తెలియక, మరి ఆ మైండ్ సెట్ బాగాలేకుండా ఏం లేదో పాపం 10 మందిని చంపేసిందట ఒక నర్సు. దానికి సంబంధించిన వార్త మనం చూసినాం. సీఎం ట్విటర్ మధ్య గోపీనాథ్ ఆస్తులు పంపకాలు. గోపీనాథ్ తల్లిని మానసిక క్షోభకు గురి చేశారు. పువ్వాడ అజయ్ బెదిరించినట్టు ఆయన కొడుకే చెప్తున్నాడు. అందుకే గోపీనాథ్ అనుచరులు ప్రచారం చేయట్లేదు. ఆయన మరణంపై సమగ్ర విచారణ జరిపించాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పుకొచ్చినట్టు మనం వార్త చూస్తున్నాం. ఏదైతే గోపీనాథ్ ఉన్నారో నిన్న ఇవాళ గోపీనాథ్ తల్లి కూడా ఆరోపణలు చేసింది. తన గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కేటీఆర్ వెళ్ళడం జరిగింది. ఆ కేటీఆర్ మేము వస్తామంటే రానియకుండా కేటీఆర్ వచ్చి ఆసుపత్రికి వెళ్ళి వచ్చిన తర్వాత అతను చనిపోయాడని ఎట్లా మాకు అనుమానంగా ఉంది, అతను మరణం వెనుక అని ఇది గోపీనాథ్ తల్లి చెప్పడం. అలాగే ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఉన్నారో మాజీ మంత్రి వాళ్ళు నన్ను భయభ్రాంతులకు గురి చేశారని చెప్పి, బెదిరింపులకు గురి చేశారని చెప్పి గోపీనాథ్ కొడుకు కూడా ఆరోపణ చేయడం మనం చూస్తున్నాం. ఈ రెండింటికి అంశాన్ని పైన బండి సంజయ్ మరణం వెనుక విచారణ జరిపించాలని చెప్పి గట్టి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నామని మనం విషయాన్ని మనం చూస్తున్నాం. విచారణ చేపట్టాలని చెప్పి పట్టుదలతోటి బండి సంజయ్ ఉండడం, మరి నిజానికి మన వాస్తవం ఏంది ఏం కథ అనేది కూడా మనం, లేకపోతే ఓన్లీ ఈ జూబ్లీస్ ఎన్నికల విషయంలోనే మన ఈ మాటలు వస్తున్నాయా, లేకపోతే తర్వాత గిట ఇవి మన విచారణ చేపడతారా లేదా అనేది మనం ముందు చూడవచ్చు. బ్యాడ్ బ్రదర్స్ కేటీఆర్ కిషన్ రెడ్డి కలిసి మెట్రో విస్తరణ అడ్డుకుంటున్నారు. అభివృద్ధిని చూసి జూబ్లీ ప్రజలు ఓట్లు వేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఫ్యూచర్ సిటీని మెట్రో విస్తరణకు ఎలివేటెడ్ కారిడార్ను కుట్రపూరితంగా కేటీఆర్ కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరిని హైదరాబాద్ ప్రజలు బ్యాడ్ బ్రదర్స్గా పరిగణిస్తున్నారని అన్నారు. శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ అజరుద్దీన్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని రాష్ట్రంలో కొత్త సచివాలయం కట్టారని, కానీ రాష్ట్రం కోసం కాదని, ఈ కొత్త సచివాలయం కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహించారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలో, తర్వాత టీడీపీ హయాంలో, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి చెందిందని, కానీ గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చెందలేదని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన వాక్యాలు మనం చూస్తున్నాం. తమాషాలు చేస్తే తాట తీస్తా, బ్లాక్మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు. ప్రైవేట్ కాలేజీలకు రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్. సేమ్ వార్నింగ్తో దిగొచ్చిన ప్రైవేట్ కాలేజీలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటన. నేటి నుంచి యథావిధిగా కాలేజీలు కొనసాగుతాయట. ఇది శనార్థి తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు. మన ప్రజా ఎన్కౌంటర్లో మెయిన్ ఎడిషన్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. వందే మాతరంతో ఆత్మవిశ్వాసం, అది భవిష్యత్తుకు సరికొత్త భరోసా. వందే మాతరం 150వ స్మారకోత్సవంలో ప్రధాని మోడీ చెప్పుకొచ్చిన వార్త మనం చూస్తున్నాం. వందే మాతరం శబ్దం విన్నంతనే మనలో ఆత్మవిశ్వాసం నింపుతుందని ప్రధాని మోడీ అన్నారు. భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వందే మాతరం 150వ స్మారకోత్సవ పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడారు. మొత్తానికైతే వందే మాతరం అనేది మనం ఏదైతే స్లోగన్ ఉంటుందో దానికి 150 సంవత్సరాల నుంచి ఏదైతే మన వందే మాతరం రాసినటువంటి ఇప్పటికీ 150 సంవత్సరాలు అయిందట. దానికి సంబంధించిన సంవత్సరం మొత్తం కార్యక్రమంలో చేపడుతున్నట్టు మనం చూస్తున్నాం. ప్రైవేట్ విద్యా సంస్థలకు తాట తీస్తా అని చెప్పి మనం చూస్తాం. విద్యార్థుల జీవితంలో అడ్డుకుంటారా? బంద్ పెట్టి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తానంటే ఎలా? విద్యార్థుల అకాడమిక్ ఇయర్ లాస్కు ఎవరు బాధ్యులు? ఫీజులు ఇష్టానుసారంగా పెంచి రియంబర్స్మెంట్స్ ఒత్తిడి. రాజకీయ పార్టీలు ఉచ్చులో పడి బెదిరిస్తే ఊరుకునేది లేదు. ప్రైవేట్ విద్యా సంస్థలకు తీర్పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. వందే మాతరం గీతం జాతీయవాదం జ్వాలను రగిలిస్తుంది. కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసిన నిన్న సభలో.
ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి, నా మిత్రుడు, 2026లో భారత్లో పర్యటిస్తా అని చెప్పి వాణిజ్య సంపదను పటిష్టం చేస్తాం డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు. వచ్చే సంవత్సరం ట్రంప్ మన భారతదేశంలో రావడం జరుగుతుందట. ప్రైవేట్ కాలేజీలకు మా మద్దతు కొనసాగిస్తా, ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసే కుట్ర జరుగుతుందట. మరి రేవంత్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. బకాయిలు చెల్లించకుంటే చదువేలా సాగిస్తారు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి. మరి దీనిపై ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి కుట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబర్స్ బకాయిలు అడిగితే ప్రైవేట్ కాలేజ్ యజమానులను సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తారా అని ఫైర్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతి నెల బకాయిలు చెల్లిస్తారని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. బకాయిలు చెల్లిస్తామని టోకెన్లు ఇచ్చి మోసం చేసింది నిజం కాదా అని నిలదీశారట. బీఆర్ఎస్ నేతలు ఇళ్లలో సోదాలు, ఎన్నికల సమయంలో కామన్ అన్న పొన్నం. ఏది బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. దానిపైన హైదరాబాద్లో భారత రాష్ట్ర సమితి నేతల్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు చేపట్టింది. ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఎన్నికల సమయంలో సోదాలు సహజమని, ఎవరి ఇంట్లో అయినా అధికారులు తనిఖీలు చేస్తారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ పనిచేస్తుందని తెలిపారు. ఎవరికి ఏమైనా ఫిర్యాదులు వస్తే సోదాలు చేయడం ఎన్నికల సంఘం హక్కు అని తెలిపారు. ప్రతి దాన్ని రాజకీయం చేయడం గులాబీ పార్టీ నేతలకు అలవాటు అయిందని విమర్శించారు. ఇక జూబ్లీహిల్స్లో 10,000 కోట్లు కూడా భాజపాకు రావని పొన్నం ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి నియోజకవర్గంలోని ఆ పార్టీని ఎవరు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో భాజపా భారత రాష్ట్ర సమితి లోపాయకార ఒప్పందం చేస్తున్నారని చెప్పినటువంటి వార్త మనం చూస్తున్నాం. బస్సు ప్రమాద బాధితులకు కోటి పరిహారం. ప్రమాద బాధితులకు కవిత పరామర్శ. చెవేముల బస్సు ప్రమాద సంఘటనలో మరణించిన 19 మందికి ఒక్కో కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదైతే మొన్న బస్సు ప్రమాదం జరిగిందో ఆ బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన వారికి ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఆఫ్ఘన్ పాక్ సరిహద్దులో కాల్పుల మోత, 5 పౌరుల మృతి. ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తలో మరోసారి బగ్గుమన్న ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలో గురువారం సరిహద్దులో కాల్పులు చోటు చేసుకున్న ఈ ఘటన 5 ఆఫ్ఘన్ పౌరులు మరణించగా మరో 6 గాయపడ్డారు. ఈ కాల్పులకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇరు దేశాల ప్రకటనలు విడుదల చేశారు. ఆఫ్ఘన్లోని కందహార్ ప్రావిన్స్కు చెందిన స్పిన్ బోల్డర్ జిల్లా ఆసుపత్రి అధికారి వివరాలు వెల్లడించారు. పాక్ ఆఫ్ఘన్ మధ్య మళ్ళా ఉద్యమం కొనసాగుతుందట. విమెన్ క్రికెటర్ శ్రీచరణ్కి 2,50 లక్షలు నగదు పురస్కారం అందించారట. మొత్తం ఇది అక్కడ ఏపీ ప్రభుత్వం. గ్రూప్ ఒక ఉద్యోగంతో పాటు కడపలో ఇంటి స్థలం, సీఎం చంద్రబాబుతో భేటీ అయిన శ్రీచరణి మిథలి. క్రికెటర్లను అభినందించిన సీఎం చంద్రబాబు, లోకేష్ గన్నవరం విమానాశ్రయంలో మంత్రుల ఘన స్వాగతం తెలిపినట్టు వార్త చూస్తున్నాం. మినిట్ మ్యూన్ 3 క్షిపణి ప్రయోగం. శక్తివంతమైన క్షిపణాన్ని పరీక్షించిన అమెరికా. అంతర్జాతీయ ఉద్రిక్తత పెరుగుతున్న వేళ అమెరికా ఒక అణు సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచాన్ని చాటి చెప్పింది. కాలిఫోర్నియాలోని వండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి నవంబర్ 5న మినిట్ మ్యూన్ 3 అనే ఖండాంతర బలిష్టాన్ని క్షిపణి విజయవంతంగా పరీక్షించిందట. ఇది ప్రజానికోండ తెలుగు దినపత్రికలోని ప్రధాన వార్తలు చూస్తున్న